హాయ్ ఫ్రెండ్స్, మా మిడిల్ క్లాస్ వంటశాల ఫ్రెండ్స్. టుడే దొండకాయ వేపుడు చేస్తున్నా ఫ్రెండ్స్. దీన్ని చపాతీ లేకైనా తినచ్చు, అన్నం లేకైనా తినచ్చు, రసం లేకైనా నంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే బాగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. తినడానికి కూడా బాగుంటాయి. నాకైతే ఇలానే బాగుంటాయి. దీంట్లోకి కావాల్సినది 1/2 kg దొండకాయలు, 2 గడ్డల ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాం ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు మిక్స్ చేసిన ఫ్రెండ్స్. 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేయాలి ఫ్రెండ్స్. గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మిర్చి, ఆనియన్స్ ఎర్రగా కాస్త ముందే దొండకాయలని వేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేసుకుంటే మాడు పట్టినట్టు అవుతాయి. కాబట్టి బాగా కలిపి 2 minutes ఇది ఎంతో సింపుల్గా ఫ్రెండ్స్. ఇంట్లో ఏ వస్తువులు లేనప్పుడు అప్పటికప్పుడు మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అతి త్వరగా అయ్యే దొండకాయ ఫ్రై ఫ్రెండ్స్. వేపిన తర్వాత 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి వేపాలి ఫ్రెండ్స్. దొండకాయలతో పాటు ఆనియన్స్ కూడా బాగా వేగుతాయి. నెక్స్ట్ 5 minutes దీనిలోనే అలానే మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. 1/2 teaspoon పసుపు వేసి 2 స్పూన్ల సాల్ట్ వేసి బాగా కలపాలి. బాగా ఇలా కలపాలి. నాదొక సజెషన్ ఫ్రెండ్స్, వినండి ప్లీజ్. నాది నచ్చితే లైక్ చేయండి. నేనంటూ ఏదో మా ఆయనకు తోడు కావాలని నేనేదో యూట్యూబ్ అనేది నాకు తెలియదు, కానీ దాంట్లో డబ్బులు వస్తాయని ఏదో చిన్న ఆశతో మా ఆయనకి చిన్న ఏదో వేడి నీళ్ళలో చల్లనీళ్ళలాగా కావాలనుకున్నాను. కానీ చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారని కొంతమంది అంటున్నారు ఫ్రెండ్స్. కానీ నేను చేసేది తప్పో రైటో నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది. మీకు మా మిడిల్ క్లాస్ వంటలు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నేనేమైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి. వచ్చేసి
తగినంత కారం. నేనైతే 1 టేబుల్ హాఫ్ టేబుల్ వేస్తున్నా, అంటే 1 స్పూన్నర వేసిన. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. ఇలా బాగా కలపాలి ఫ్రెండ్స్. అంతా దొండకాయ మొత్తం కారం అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకునేంత వరకు బాగా ఇలా కలపాలి. కలపాలిన తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేయాలి ఫ్రెండ్స్. పెరుగు వేస్తే ఎంతో టేస్టీగా, నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సిన గుజ్జు అనేది అంటే బాగా తినడానికి టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా 2 స్పూన్ల పెరుగు వేసి బాగా ఇలా కలపాలి. స్పైసీగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పెరుగు వేస్తే. మీకు నచ్చితే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు, కానీ మాకు ఇష్టం లేదు కాబట్టి మేము వేయం. మీరు కావాలంటే వేసుకోవచ్చు, స్పైసీగా ఉంటుంది. ఫైనల్లీ కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, దొండకాయ వేపుడు రెడీ అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి ఎంత స్పైసీగా ఉందో దొండకాయ వేపుడు. అంటే చూస్తూనే నోరూరిపోతుంది తెలుసా. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన దొండకాయ వేపుడు రెడీ. అంతే ఫ్రెండ్స్, ఎలా ఉంది చూసు, ఎమ్మీగా ఉంది, అస్సలు చాలా టేస్టీగా ఉంది. చివరిగా మా ఛానల్ నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదే మా మిడిల్ క్లాస్ వంటశాల ఫ్రెండ్స్. బాయ్.